సాధారణ గృహిణి తను నాకెందుకులే అని ఊరుకోకుండా తన తోటి వారందరికీ దాదాపు ఒక 1000 మందిని కలిపి ఒక కొత్త ఒరవడిలో పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మీ మెయిన్ పోరాటము స్థలమా, ఇల్లులు కట్టించిన ఇల్లులా, ఏవి కావాలి మీకు? ఇంటి కోసం పోరాడుతున్నాం. కరెక్ట్. ఇంటి కోసం పోరాడుతుంటే మీలాగా ఇప్పుడు అందరూ పోరాడుతూ ఉంటారు కదా, అందరికీ ప్రభుత్వం కల్పించగలుగుతుందా? బడే బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలాలు సరిపోతలేవు, గవర్నమెంట్ జాగ్రత్త సరిపోతలేవు, మా పేదరికి ఇచ్చిన ఇది కూడా సరిపోతలేవు. కొన్ని 100 ఎకరాలు ఉంది సార్, అది చచ్చిపోతే ఎవడెనకప్పుడు పోతుంది సార్. మా అస్మంటోకి ఇస్తే మేము బతుకుతాం కదా, వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా? బడబాబు వస్తాడు ఇది నాదంటాడు, ఇంకొక ఆయన వస్తాడు ఇది నాదంటాడు. ఒక ఆమె అయితే ఏకంగా గుడి కట్టి 250 ఎకరాలు కబ్జా చేసింది. బెదిరిస్తున్నాడు. నిన్ను ఎవడు అక్కడ గుడిసె చేయమన్నాడు? ఒక అమ్మ అనలేదు, అక్క అనలేదు. అంటే ఆడి మనిషి అంటే అంత చులకనా? బడే బాబులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకటే మాట అడుగుతున్నా, 6 అడుగుల జాగ చచ్చిపోతే 6 అడుగుల మనిషికి జీవితం. దానికోసము మా కడుపు ఎందుకు కొడుతున్నారు? ఇన్ని వేరే ఎకరాలు ఎందుకు కబ్జా చేసుకుంటున్నారు? పేదలకి ఇస్తే బతికిపోతాం కదా సార్, వాళ్ళ పేరు చెప్పుకుంటాం కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం కదా. ఒక వస్తువుకు గ్యారంటీ ఇస్తున్నాడు కొనేవాడు, ప్రాణానికి గ్యారంటీ ఉందా సార్? 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ నీకు సెటిల్మెంట్ చేస్తా, పక్కకి తప్పుకో అన్నాడు. ఇదే మాట అడిగినాను సార్. మీరు ఓటప్పుడు డబ్బులు ఎవడు పంచమన్నాడు సార్? మీ నీతిగా ఉండండి, మేము గెలిపించుకుంటాము. ఓటు కూడా మీరు చెయ్యక్కర్లేదు, మేము ఎన్నుకుంటాము. ఓటు వస్తే డబ్బులు పంచుతారు, ఏదన్నా చిన్న పని అయితే డబ్బులు. ఓటప్పుడు కనపడిన నాయకుడు మాకు కనపడాడు ఎందుకు? పనికి మళ్ళీ నా కొడుకులు ఏదో డబ్బులు దోచుకొని బాగుపడితే పెద్ద గొప్ప కాదు అది. ఈరోజు నా కాడున్న లేడీస్ ఒక్కొక్క అమ్మ వచ్చి, అమ్మ నాకు కిరాయి కట్టుకనికి గతి లేదమ్మా, నా పిల్లలు ఇలా ఉన్నదమ్మా, నా భర్త చచ్చిపోయినాడమ్మా, ఒక్కొక్క మనిషి చెప్తుంటే ఈ బాధ ఎవరు తీర్చాలి సార్? గవర్నమెంట్ బాధ్యత కాదా? భర్త చచ్చిపోయి కూడా పింఛను రానోజు ఉన్నది సార్. నా కాడ వికలాంగులు అయి ఉండి పింఛను లేనోజు ఉన్నది సార్, రేషన్ కార్డు లేనోజు ఉన్నారు, భర్త ఇడిచిపెట్టినోజు ఉన్నారు. ఆ పిల్లలై కూటికి లేక కష్టపడి ఇది లేక కిరాయిలు కట్టకలేక అద్దెలు బయటకు పోమంటే రోడ్డు పక్కన గుడి చేసుకున్నది ఉన్నది సార్. మీరు చెయ్యండి సార్, ఇంకులో చేయండి. నా కాడ ఎవరికైనా ఇల్లు ఉందంటే గినా మీ కాళ్ళ గులాం చేసి వెళ్ళిపోతాను నేను. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ఈరోజు మనతో ఒక సాధారణ గృహిణి, తను నాకెందుకులే అని ఊరుకోకుండా తన తోటి వారందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి మియాపూర్ గ్రామంలోని స్టాలిన్ నగర్ అనే ఒక కాలనీలో నివాసం ఉంటున్నారు. అక్కడ ఉండేవాళ్ళు మిగతా ఆమె తోటి మహిళలు, తోటి వాళ్ళందరూ దాదాపు ఒక 1000 మందిని కలిపి ఒక కొత్త ఒరవడిలో ఒక పోరాటం చేస్తున్నారు. అంటే మనం ఇప్పటివరకు చూసిన వాటిలో అన్నింటిలో కూడా మాకు ఇల్లులు కావాలి లేదా స్థలాలు కావాలని పోరాటం చేయడం జరిగింది. కానీ ఈ ఒక గృహిణి కొత్త ఒరవడిలో మౌన పోరాటం చేస్తూ ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఆ పోరాటం ఏంటి, ఎందుకు చేస్తుంది అనేది మనము ఈరోజు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సంగీత గారు. నమస్కారం సార్, నా పేరు సంగీత. ఓకే అమ్మా. మియాపూర్ నుంచి వచ్చిన నేను. ఓకే. మియాపూర్ గ్రామంలో ఉంటాను, స్టాలిన్ నగర్లో ఉంటాను నేను. ఓకే. నా చుట్టుపక్కల ఒక 400 మంది 500 మంది ఉన్నది సార్, నివాసం ఉంటున్నాము. ఇందులో ఉండి ఒక 20 ఏళ్ళు అవుతుంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని ఏలేదు, ఈ ప్రభుత్వం ఇస్తారని చెప్పి ఎదురు చూసినాము. కానీ ప్రభుత్వం వచ్చి కూడా కొద్ది రోజులు అవుతుంది, వారిని కూడా మేము స్థాపించేయడం లేదు. ఎక్కడైతే మాకు బడే బాబులు కబ్జా చేసుకున్నారు అవన్నీ మాకు దొరుకుతుంది పేదలకి. ఈ పేదలు ఉండబట్టే మీకు ఓటు హక్కు వస్తుంది. మా అస్మంటలో మేము ముందుకు వచ్చి మేము ఓటేయనికే మా కాడికి వస్తున్నారు ప్రతి నాయకుడు, ఓటు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. మాకు ఉండనీకి ఇది లేకపోతే ఎట్లా సార్ మా పరిస్థితి? పిల్లలకి ఫీజులు కట్టాలా, ఇంటి రెంట్ కట్టుకోదా? ఒక సింగిల్ రూమ్ రెంట్ వచ్చేసి 5000 6000 ఉన్నది, అది కూడా 2 years కింద ఆ రేటు. ఇప్పుడు 10,000 ఉంది సార్. మా పరిస్థితి ఏంటి సార్? కరెక్టే. ఓకే, ఇప్పుడు మీకు ఇల్లులు కావాలంటున్నారు, స్థలాలు కావాలంటున్నారు. అంటే ఇప్పుడు మీ మెయిన్ పోరాటము స్థలమా లేదా ఇది ఇల్లులు కట్టించిన ఇల్లులా, ఏవి కావాలి మీకు? ఉండనీకి మాకు ఇది కావాలి సార్. ఓకే.
ఇంటి కోసం పోరాడుతున్నాం. కరెక్ట్. ఇంటి కోసం పోరాడుతున్నట్టే మీలాగా ఇప్పుడు అందరూ పోరాడుతూ ఉంటారు కదా, మరి ఇప్పుడు అందరికీ ప్రభుత్వం కల్పించగలుగుతుందా? ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి నేను అంటలేను. కట్టినది ఏమైపోయినాయి, పేదలకైతే అందలేదు. బడే బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలాలు సరిపోతలేవు, గవర్నమెంట్ జాగ్రత్త సరిపోతలేవు, మా పేదలకి ఇచ్చిన ఇది కూడా సరిపోతలేవు. అక్కకి తమ్ముడికి చెల్లికి ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వము, ఏ స్థాయిలో దిగింది, ఏ స్థాయిలో కవితక్క స్టేషన్లో ఉన్నది, కేసు నడుస్తుంది, ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది పేదల ప్రభుత్వం సార్, మాకు న్యాయం చేస్తుంది అన్న ఒక విశ్వాసంతో వచ్చినాం. డైరెక్ట్గా మేమైతే పోనీకి మాకు అవకాశం లేదు. అందుకని చెప్పేసి 10 సార్లు జాగుంది మా స్టాలిన్ నగర్లోనే, కొన్ని 100 ఎకరాలు ఉంది సార్. అది చచ్చిపోతే ఎవడని కంపుడు పోతుంది సార్. మా అస్మంటోకి ఇస్తే మేము బతుకుతాం కదా, మేమేం వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా? బడబాబు వస్తాడు ఇది నాదంటాడు, ఇంకొక ఆయన వస్తాడు ఇది నాదంటాడు. ఒక ఆమె అయితే ఏకంగా గుడి కట్టి 250 ఎకరాలు కబ్జా చేసింది. ఎక్కడమ్మా ఆమె పేరేంటి? సత్యవాణి. సత్యవాణి అనే ఆమె 250 ఎకరాలు కబ్జా చేసింది సార్ దేవుడి పేరు మీద. సత్యవాణి అనే అమ్మ ఒక ఆమె దేవుడి పేరు చెప్పి 280 ఎకరాలు దేవుడు సర్వే నంబర్లు 101 సార్, 101 ఉంది సార్, 101. ఇందులో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఎవరికి తోచింది వాడు కబ్జా చేసేసుకుంటున్నాడు. మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒక బడే బాబు వ్యక్తి అణచేసి వచ్చి నన్ను బెదిరిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు బెదిరించారమ్మా? శ్రీకాంత్ అన్న కాడ, శ్రీకాంత్ కార్పొరేటర్ శ్రీకాంత్ ఉన్నాడు సార్, అతని కాడ డ్రైవర్ ఉంటాడు, అతని పేరు అంజీ. నేను వచ్చేసి మియాపూర్ బస్సుబాడికి ఎదురు ఒక డబ్బాలో నా పుట్టకొడుకు కోసం ఒక షాప్ పెట్టుకున్నా, రైస్ అమ్ముతుంటా నేను. అంటే మీది మీరు ఏదైతే కార్పొరేటర్ అంటున్నారో, అవును సార్, మీది ఆ కార్పొరేటర్ ఏంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ సార్. దేనికి కార్పొరేటర్ అని? స్టాలిన్ నగర్ సార్. స్టాలిన్ నగర్ కార్పొరేటర్ పేరు శ్రీకాంత్. ఆయన డ్రైవర్ వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడు? నిన్ను ఎవడు అక్కడ గుడిసెలు ఏమన్నాడు? ఒక అమ్మ అనలేదు, అక్క అనలేదు. అంటే ఆడి మనిషి అంటే అంత చులకన, అంటే ఆడ మనిషి అనేది రెస్పెక్ట్ లేకుండా చులకన భావంతో సంభవించినాడు సార్. నిన్ను ఎవడేమన్నాడు అక్కడ గుడిసేదు? ఎందుకు వేసినావు నువ్వు అక్కడ గుడిసేదు? అతను ఎవరంటే అడగడానికి ఈ ప్రశ్న నేను వేసినాను సార్. మీకేమన్నా జాగుందా, లేకపోతే మీకు సంబంధించి పెద్దవాళ్ళు ఎవరైనా కబ్జా చేసినారా, మీకేం సంబంధం ఉందని అడుగుతున్నారా అని అడిగినా. ఇట్లా నువ్వు మాట్లాడతావా, నీకు అత్త చేస్తానే లోపల నా పక్కన ఒక 4 మగపిల్లలు ఉన్నది సార్, అది దిగినారు. అంటే ఏమన్నా నేను అంత చూస్తా అన్నాడు? నా అంత చూస్తా అన్నాడు సార్. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అమ్మా, మీరేదో మౌన పోరాటం చేస్తున్నారు, మీరు ఆ ల్యాండ్ జగాలు కావాలి, ఇలా పట్టాలు కావాలని మీరు ఏదో గొడవ చేస్తున్నారు. అవును సార్. సో ఈ శ్రీకాంత్కి దీనికి ఏం సంబంధం? నాకు ఇంకా అర్థం కాలేదు సార్. ఎందుకు ఏం సంబంధం ఉందో బయటికి రావాలి సార్. అదే నా కోరిక. నేను ఇంకొకటి గవర్నమెంట్ని కానీ ఈ పెద్ద బడే బాబులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకటే మాట అడుగుతున్నా, 6 అడుగుల జాగ చచ్చిపోతే 6 అడుగులు సార్ మనిషికి జీవితం. దానికోసము మా కడుపు ఎందుకు కొడుతున్నారు? ఇన్ని వేల ఎకరాలు ఎందుకు కబ్జా చేసుకుంటున్నారు? పేదలకి ఇస్తే బతికిపోతాం కదా సార్, వాళ్ళ పేరు చెప్పుకుంటాం కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం కదా. అయినా మేము ఎదురు పోరాడుతున్నాం సార్, మౌన పోరాటం చేస్తున్నాం, మహాత్మా గాంధీ రూట్లో నడుస్తున్నాం. మాకు ఇది కావాలి. ఇది కూడా ఏంటి, ఎవరైతే కబ్జా చేసినారో, ఎక్కడైతే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయో అది పేదలకి ఇవ్వండి. అది గవర్నమెంట్ హక్కు సార్. పేదలు ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ చూసుకోవాలి, అది ఇవ్వాలి, అది వాళ్ళ హక్కు. ఇప్పుడు మాకు చేయకపోతే ఇంకెప్పుడు చూస్తుంది సార్? ఏమన్నంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీరు ఇది చేయండి, మీకు వస్తుంది, మీరు తిరగండి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పోండి అంటే ఎన్ని సంవత్సరాలు? గత కేసీఆర్ అదే పని చేసినాడు. వాడి అమ్మకు, వాడి నాయనకు, వాడి చెల్లికి, వాడి బావకు అందరికి వేల కోట్లు సంపాదించుకొని మూలన పడ్డాడు. ఇప్పుడు కూతురు జైల్లో ఉంది, ఆమె సుఖపడుతుందా? ఎందుకు సార్? ప్రాణానికి గ్యారంటీ లేదు. నేను చెప్పే మాట, ఒక వస్తువుకు గ్యారంటీ ఇస్తున్నాడు కొనేవాడు, ప్రాణానికి గ్యారంటీ ఉందా సార్? లేదు. ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. నేనేదో కష్టపడుతున్నాం, కడుపు ఆకలే బయటకు వచ్చినాం, కిరాయిలు కట్టకలేకపోతున్నామని చెప్పి నేను మౌన పోరాటం చేస్తుంటే ఇవన్నీ ఎందుకు సార్? పోలీసు డిపార్ట్మెంట్ మాకు సహకరించింది సార్. వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మాకు ఒక మాట కూడా అనలేదు, అమ్మ మీరు మౌన పోరాటం చేసుకోండి, అది మీ అదృష్టం అని మాట్లాడారు. వెరీ గుడ్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు సంగీత గారు. అలానే ఇప్పుడు కార్పొరేటర్ కాకుండా ఇంకెవరన్నా మిమ్మల్ని బెదిరించారా? సార్ మేము ఎంఆర్ఓ ఆఫీస్కి నేను ఒక లెటర్ ఇవ్వనికి పోయినా సార్, నా సైన్యాన్ని తీసుకొని లెటర్ ఇవ్వనికి పోయి మేము లెటర్ ఇచ్చే ఒక టైంలో కాస్త పక్కకు నించున్నాం.
ఒక వ్యక్తి వచ్చినాడు సార్, దానికి మా 10 మంది సాక్ష్యం ఉన్నారు. అమ్మ నీతో మాట్లాడాలి, పక్కకి రా అన్నాడు. ఈ పిల్లలు ఉండి అక్కని ఒక్కదాన్ని పోవద్దు ఉండని చెప్పి నా ఎంబడి నలుగురు వచ్చినారు. చెప్పండి అన్న, 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ నీకు సెటిల్మెంట్ చేస్తా, పక్కకి తప్పుకో అన్నాడు. వాడేవాడంట ఇదే మాట అడిగినాను సార్, మీకేం సంబంధం ఉంది అని అడిగిన. ఒక పని చేయన్నా, ఇప్పుడు ఇక్కడ 400 మంది ఉన్నారు, ఆ 10 లక్షలు 20 లక్షలు మనిషికి ఇంత ఇచ్చేయండి, 4 లక్షలు 10 లక్షలు 20 లక్షలు మనిషికి ఒకరికి ఇచ్చేయండి. అది మేము ఎంతో ఉన్నసాటి ఇంత గుడి చేసుకొని ఉంటాం, నాకు ఒక్కదానికి ఇచ్చేదేందు నువ్వు ఇట్రా అన్న, ఫోటో తీయండి రా అన్న. అడ్రస్ లేకుండా పోయినాడు. అతను పోయిన 1 గంటకి పుట్టకోటు కోసం అమ్ముకున్న నా ఫుడ్ మొత్తం వేస్ట్ చేసి నా షట్టర్కి తాళం వేసినారు సార్ మున్సిపాలిటీ వచ్చి. అంటే నీది ఏముంది, ఏం షాప్ ఉంది నీకు? ఫుడ్ షాప్ ఉంది సార్. ఫుడ్ షాప్ అంటే ఏముంటుంది దానిలో? మీల్స్ అమ్ముతాను సార్. మీల్స్ అమ్ముతాను. ఆ షాప్కి అన్నం తింటున్నది కస్టమర్ వచ్చి అది పట్టించుకోకుండా తాళం వేసిపోయినది సార్. ఓకే, ఎవరు వేశారు అది? ఆ విషయం నేను వచ్చి అడిగితే జిఎంసీలో కార్తీక్ అంట సార్. జిహెచ్ఎంసీలో కార్తీక్ అనే అతను, ఈమె ఆల్రెడీ అక్కడ ఫుడ్ కోర్ట్ నడుపుతుంది, దానికి పర్మిషన్స్ ఉన్నాయా? ఫుడ్ కోర్ట్కి దానికి? ఫుడ్ కోర్టుకు పర్మిషన్ కాదు సార్, అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బా. అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టు నీకు ఆ డబ్బా ఇచ్చారు? ఆ గవర్నమెంట్ వాళ్ళు టైలెట్కి ఇచ్చిన సార్ డబ్బా. అది టైలెట్కి ఇస్తే ఇది గోవా సీక్రెట్ అవి అమ్ముకోద్దామా, ఫుడ్ గిడ్డు పెట్టుకోవచ్చు అని ముందు నుంచి కూలింగ్ అవి పెట్టవచ్చు అని చెప్పి చెప్పినారు. 3 ఏళ్ళు అయింది సార్ నడపబట్టి. 3 సంవత్సరాల నుంచి నడుపుతున్న డబ్బాని కేవలం ఈమె ఈ మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నందుకు ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మీకు 20 లక్షలు ఇస్తామని ఇవ్వజూపి తను ఒప్పుకున్నందుకు వెంటనే వెళ్ళి తను నడుపుకుంటున్న ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో దానికి తాళం వేశారు. శ్రీకాంత్ అనే వ్యక్తి, అతని పేరు శ్రీకాంత్, కార్తీక్ అనే వ్యక్తి. తర్వాత ఎంఆర్ఓ ఏమన్నారు? ఎంఆర్ఓకి అర్జీ ఇస్తే మీద ఎన్నో 100 మంది ఉన్నారమ్మా అంటే ఎంఆర్ఓ మాకు టచ్ అవ్వలేదు సార్. ఎందుకు కావాలి? మీరు స్వయంగా ఎంఆర్ఓకి ఇవ్వాలి, వెళ్ళి మీరు సమ్మరం కలిసి ఇవ్వచ్చు, మీకు ఆ హక్కు ఉంది. లేదు సార్, మేము పోయిన టయానికి ఎక్కడో బయట ఉన్నాడంట. అప్పుడు ఆర్ఐకి ఇవ్వాల్సింది కదా, వేరే వాళ్ళకి, అతని కింద అతని వాళ్ళకి. అక్కడ ఉన్న అటెండర్కి ఇప్పించినది సార్. అటెండర్ కాదు, మీరు అర్జీ ఎప్పుడు కూడా ఎంఆర్ఓ లేకపోతే అతని కింద ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా మీరు. సరే, మీరు అర్జీ ఇచ్చారు, దాని మీద ఎండార్స్మెంట్ చేసి తీసుకున్నారా? అంటే వాళ్ళ ఒక లేఖ మీకు స్టాంప్ వేసి ఇచ్చారు? వెరీ గుడ్, తీసుకున్నా సార్. ఎన్ని రోజులు అయింది ఇది ఇచ్చి? 10 days అవుతుంది సార్. సో దానికి ఇంకా రిప్లై ఏం రాలేదు? ఓకే, తర్వాత ఏం చేశారు ఎంఆర్ఓ తర్వాత? సీఎం ఇంటికి పోయినాం సార్. సీఎం ఇంటికి పోతే సీఎం లేడు సార్, డీజీకి పోయినాడంట. సరే డీజీకి పోయినా కూడా మేమేమనుకున్నామంటే సీఎం గారు వచ్చేంత వరకు మనం అక్కడే ఉందాం. ఎంతమంది వెళ్ళారు మీరు? 300 మంది వెళ్ళినాం. వెరీ గుడ్. 300 మంది పోయినాము. సీఎం వచ్చేదాకా అక్కడే ఉంటాం, కానీ ఎవరికి డిస్టర్బెన్స్ చెయ్యం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టామని చెప్పినాం సార్. అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదు సార్. సీఎం ఇంటికి వచ్చి ఇలా ఉండడం తప్పు, మీకు ఇది పద్ధతి కాదు అని అడిగినారు. ఇప్పటి వరకు మేము మా సంఘం నుంచి పద్ధతి తప్పి మేము నడుచుకోలేదు, పద్ధతి పాటించే నడుచుకుంటున్నాం. ఒక పద్ధతి ప్రకారం వచ్చినాం. ఒక జాగ చూపించండి, ఆ జాగలో మా పర్సన్స్ అందరినీ నేను పెడతా, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా. ఎందుకంటే ఏదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, అక్కడ పెడతా. నేను ఇక్కడ ఉంటాను, నాతో పాటు ఒక 10 మంది ఇక్కడ ఉంటారు. సీఎం గారు రాగానే కలిసి మా బాధ చెప్పుకుంటాం. సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిద్ధమే, మాకు ఇది కావాలి అని అడిగినాం సార్. ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఉంటామని అడిగినాం. ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినారు. అక్కడ ఒక మధ్యాహ్నం వరకు ఉన్నాం సార్, 3 వరకు ఉన్నాం. ఇంకా పోలీసు వాళ్ళు అక్కడ కూడా మమ్మల్ని ఉంచలేదు, మీరు ఇక్కడ కూడా ఉండాల్సిన పని లేదని చెప్పేసి గడిగ మమ్మల్ని బయటకు పంపిణీకే చూసినారు. అన్నమన్నీ తినిపోతామంటే కూడా అయిపోయిందా తిన్నారా పోయినారా, అయిపోయిందా తిన్నారా మనుషులే కదా సార్ వాళ్ళు, అలా చేసినారు సార్. కనీసం బయటకు కూడా రానియకుండా మమ్మల్ని అలా చేసినారు. అప్పుడు మిమ్మల్ని అన్నం కూడా తిననీయకుండా తరిమేశారా? టైం ఇస్తలేదు సార్, ఉండకూడదు మీరు ఇక్కడ, అంతే. ఇక్కడ మన జాగ కాదు, ఇది వేరే వాళ్ళ ల్యాండ్. అప్పుడు నేనేం అడిగినానంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం గారికి ప్రజలు వచ్చినప్పుడు ఉండనీకి జాగ లేదా? కరెక్టే కదా సార్, నేను అడిగింది తప్ప? కరెక్టే. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు సీఎం గారు. మేము 1000 మంది రావచ్చు, 2000 మంది రావచ్చు, మా బాధలు చెప్పుకుంటే తీరుస్తాడు కాబట్టి ఒక సీఎంని ఎన్నుకున్నాం. అది ఆయన బాధ్యత, మాకు తీర్చాలి. మేము ఆయన కలిసినాక ఆయన ఏం చెప్తాడో మేము ఉండాలని చెప్పినాం. ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఉంటే కూడా కేసు అవుతుంది మీ మీద అని చెప్పి చేసినారు సార్. పెట్టమన్నాం సార్, కేసు అయినా పెట్టమన్నాం. అని ఇంకా మేమేమనుకున్నాం, సరే సీఎం గారు లేదు కదా, ఇంక వీళ్ళకి కూడా మనం డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు, ఇన్ని రోజులు మనం మౌన పోరాటం చేసి ఇప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదు అని చెప్పి బయటకు వచ్చేసినాం సార్. వచ్చి నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, పేపర్ తీసుకొని వెళ్ళినాం సార్. మేము కలెక్టర్ గారు అర్జీ పెట్టుకుందామని, కలెక్టర్ గారు బిజీగా ఉండి మాకు టైం ఇవ్వలేదు. జాయింట్ కలెక్టర్ గారికి పంపించినారు, ఆయన కాడికి వెళ్ళినాం. సార్ మా పరిస్థితి ఇది ఏంటి అని అడిగినాం.
మీద కొన్ని వందల మంది వస్తారు, ఈ హైదరాబాదే సరిపోదు, ఎక్కడి నుంచి ఇవ్వాలి అని అడిగినాడు. అడిగినప్పుడు కలెక్టర్ గారు నేను అడిగిన మాట ఏంటంటే 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, కాదని చెప్పలేదు. హైదరాబాద్ సరిపోయినంత జనం ఉంటే హోటల్కి ఏం చేసుకోనికి సార్? నేను ఈ విషయం ఇప్పుడు అడుగుతున్నాను మీతో. ఏంటి హైదరాబాద్ మా హస్మంటోకి ఇది చేస్తే గిన హైదరాబాద్ సరిపోదంట. అప్పుడు ఇంతమంది మేము ఓటు వేస్తే గిన మరి మేము ఎందుకు మీరు ఓటు వేయించుకున్నారు? హైదరాబాదే సరిపోదు, మీరు ఎక్కడ ఏ రాజ్యాన్ని ఏలుతారు? మేము ఉండనీకే మాకు జాగి ఇస్తలేరు, మేము ఉండనీకి ఇది ఇస్తలేరు, మా ఓటు మీకెందుకు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఓకే, అంటే ఓటు వేసినంత మాత్రాన మీకు జగ ఇవ్వాలా? మాకు ఓటు వేసిన మాత్రం జాగి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. పేద ప్రజలు మేము ఎవరైతే ఉన్నామో ఇంటి పని, వంట పని, మేస్త్రి పని, మట్టి పనికి మేమే కావాలి, మేస్త్రి పనికి మేమే కావాలి, ఇంటి హౌస్ పీకింగ్ మేమే కావాలి, ప్రతి పనికి మేమే కావాలి. మేమేం అడుగుతున్నాము, గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడైతే మీకు పర్మిషన్ ఉందో, మీరు ఏదైతే మాకు ఇవ్వగలుగుతారో, బడా బాబుల కాడ ఉన్న జాగాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే అక్రమ ఆస్తులు ఆక్రమించుకున్నారో పేదలకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇక్కడ ప్రేక్షకులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, తను ఒకటే అంటుంది, 101 సర్వే నెంబర్, 100 సర్వే నెంబర్ ఏవైతే ఉన్నాయో మియాపూర్ అనే కాదు, హైదరాబాద్ అంతటా ఏవైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని బడే బాబులు కబ్జా చేసుకున్నారో, ఆ కబ్జా నుంచి వాళ్ళ కబంధ హస్తాల నుంచి ఆ భూమిని విడిపించి పేదలకి పంచాలి అనేదే ఇప్పుడు ఈమె ముఖ్య ఉద్దేశం అండ్ నినాదం. దీని గురించి తను 1 మంత్ బ్యాక్ నుంచి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందమ్మా యాక్చువల్గా మీరు మౌన పోరాటం చేయాలని? సార్ నేను 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పని చేసినాను సార్. గొంతు పోయింది, అడిచిన, కేక చేసిన, ఎంతోమంది నాయకులు వచ్చినారు పోయినారు, ఒక్క నాయకుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు సార్. ఈరోజు అమ్మ సంగీత నీకు ఇది ఉందా లేదా అని ఒక్క నాయకుడు వచ్చి నన్ను అడగలేదు. ఈరోజు ఇంత చేస్తున్న ఒక నాయకుడు నా కాడికి రాలేదు. ఇది కాదు, ఏ నాయకుడు తన స్వార్థం చూసుకుంటాడు కానీ ప్రజల స్వార్థం చూసే నాయకుడు ఎవరు వస్తారు? ఎదురు చూసినాను, ప్రజలకి ఎవరు కూడా చేసే నాయకుడు మాకు కనపడతలేరు. అందుకని ఇది ముందర చేసుకొని మన కష్టం మనమే తీర్చుకుందాం. మనకు నాయకత్వం వద్దు, నాయకుడు వద్దు, ఎవరొద్దు, మన బాధ ఏది ఉందో మనం అడుగుదాం. మనకు ఒక నాయకుడు ఉన్నాడు సీఎం, ఏం సమాధానం చెప్తే గవర్నమెంట్ హక్కు, అడిగే హక్కు మాకుంది, గవర్నమెంట్ని అడిగే హక్కు మాకుంది సార్. అందుకని పని చేసినాను సార్. కానీ గవర్నమెంట్ని డిస్టర్బెన్స్ చేయడం లేదు, ట్రాఫిక్ను డిస్టర్బెన్స్ చేయడం లేదు, పోలీసు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం లేదు, ఎవరిని డిస్టర్బెన్స్ చేయడం లేదు. సీఎం గారు మాకు సమాధానం చెప్పాలి అంతే. ఎందుకంటే ఇన్ని వేలు ఎకరాలు చేసుకున్న కబ్జాదారులను వదిలిపెట్టేసి ఇంటి కోసం పోరాడే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? అంటే కరెక్టే, కానీ మా బాధ ఓకే, నువ్వు అనే దీనికి అంటే నువ్వు ఇప్పుడు ఈ మీ బాధ చెప్పుకోవాలనేది సరే మనం ఓకే అనుకుందాం, కానీ ఆ బాధని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనేది ఎలా? అంటే దాని గురించి నువ్వు ఇప్పుడు ఏదైతే ఈ మౌన పోరాటం ఏది చేస్తున్నావో ఇది దాని గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం? అవును సార్, సీఎం కాడికి మా బాధ నా ఒక్కదాని సమస్య కాదు సార్. ఇది ఈ తెలంగాణ ఎన్ని వేరే ఎక్కడాలు ఏ బడే బాబు కబ్జా చేసుకున్నాడు కూడా పేపర్తో సహా ఇక్కడ ఉంటుంది, మీకు అన్ని తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు ఆ విషయము. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు ఎవడే కబ్జా చేసింది. మంచి బ్రతకనీకి ఎంత కావాలి సార్? ఇన్ని కోట్లు కావాలా, ఇన్ని వేలు ఎక్కడ కబ్జా చేసుకోవాలా? ఆడు చచ్చిపోతే మళ్ళీ ఎవడు భరించుకుంటాడు? ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కబ్జాదారుడికి నేను ఒకటే చెప్తున్నాను సార్, చచ్చిపోతే 6 అడుగుల నేల కోసము పేదోడు కడుపు కొట్టొద్దు. ఓకే, మీరు సహాయం చేయడానికి ముందుకు వస్తే మా హస్మంటో మీరు దేవుడు అనుకుంటాము. మీరు ఓటప్పుడు డబ్బులు ఎవడు పంచమన్నాడు సార్? మీరు నీతిగా ఉండండి, మేము గెలిపించుకుంటాము. మీరు పోటీ చేసి మీరు నీతిగా ఉండండి, మేము పోటీ కూడా మీరు చేయక్కర్లేదు, మేము ఎన్నుకుంటాము. అదే వీడు మనోడు మన కోసం సహాయం చేసినాడు, మన కోసం నిలబడ్డాడు, వీడు మనకు మంచిగా చేస్తాడని ఓటు వస్తే డబ్బులు పంచుతారు. ఏదన్నా చిన్న పని అయితే డబ్బులు ఓటప్పుడు కనపడిన నాయకుడు మాకు కనపడాడు ఎందుకు? నేను ఇదే అడుగుతున్నాను సార్. ఓటప్పుడు కనపడిన నాయకుడు ఇప్పుడు మేము నెల అయింది మేము చేయబట్టి ఏ నాయకుడు వచ్చినాడో మా కాడికి? ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? బయటపడుతుందని రాలేదు, కానీ ధమ్కీలు మట్టుకు ఇస్తున్నారు సార్. మా కాడికి రాలేదు. డ్రైవర్ని పంపిస్తారు ధమ్కీయనికి, ముక్కు ముఖం తెలంగాణ పంపిస్తారు ధమ్కీయనికి. డబ్బే కావాలంటే 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నేను ఎప్పుడో సంపాదించుకోవచ్చు. నీతైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో పనికి మీద నా కొడుకులు ఏదో డబ్బులు దోచుకొని బాగుపడితే పెద్ద గొప్ప కాదు అది. కాంగ్రెస్ పార్టీ ఒక నీతైన పార్టీ. ఆ పార్టీకి నేను ఎప్పటి నుంచి నాకు ఎంతో విశ్వాసం సార్ నా పార్టీ. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ₹1 కూడా ఆశించకుండా కష్టపడిందని నేను. ఈరోజు ఒక రేషన్ కార్డు కూడా నాకు లేదంటే మీరు ఆలోచించండి సార్ నేనేంటో.
నాకు ఒక కారు ఉందని చెప్పేసి నాకు వచ్చిన రేషన్ కార్డు టీఆర్ఎస్ పార్టీ వాడు కొట్టేసినాడు సార్, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నానని. డబల్ బెడ్రూమ్ నా పేరు మీద వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నానని చెప్పి కొట్టేసినాడు సార్ టీఆర్ఎస్ పార్టీ వాడు. చెప్తున్నా కదా నేను ఇప్పుడు. ఈ పొద్దు నేను ఇంత దూరం వచ్చినానంటే కింద నాకు ఓపిక లేదు సార్. అన్నీ చూసినా, మంచి చూసినా చెడు చూసినా, ఎట్ట సాగుతుంది ఇది అంటే మనకంటూ పెద్ద ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడికి పోవాలి మా గోడు. కింద నుంచి పోదు, ఎక్కడి నుంచి పోదు. మేము కూర్చుంటాం, మహా అంటే చచ్చిపోతామా, ఈరోజు చచ్చిపోకపోతే రేపైనా చచ్చిపోవాల్సిందే. సావుకి ఎవడు భయపడతారు సార్? మనిషి మనము ఇక్కడంతా యాత్ర, ఇది ఏదో ఒకటి బ్రతకనికి రావడం లేదు సార్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను. నాకు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది సార్. ఈరోజు నా కాడున్న లేడీస్ ఒక్కొక్క అమ్మ వచ్చి, అమ్మ నాకు కిరాయి కట్టుకనికి గతి లేదమ్మా, నా పిల్లలు ఇలా ఉన్నారమ్మా, నా భర్త చచ్చిపోయినాడమ్మా, ఒక్కొక్క మనిషి చెప్తుంటే ఈ బాధ ఎవరు తీర్చాలి సార్? గవర్నమెంట్ బాధ్యత కాదా? చెప్పండి. భర్త చచ్చిపోయి కూడా పింఛను రానోజు ఉన్నారు సార్ నా కాడ. వికలాంగులై ఉండి పింఛను లేనోజు ఉన్నారు సార్. రేషన్ కార్డు లేనోజు ఉన్నారు. భర్త చచ్చిపోయినోడు ఉన్నాడు, భర్త ఇడిచిపెట్టినోడు ఉన్నారు. పిల్లలై కూటికి లేక కష్టపడి ఇది లేక కిరాయిలు కట్టకలేక అద్దెలు బయటకు పోమంటే రోడ్డు పక్కన గుడిసి వేసుకున్నది ఉన్నది సార్. మీరు చేయండి సార్, ఇంకులో చేయండి. నా కాడ ఎవరికైనా ఇది ఉందంటే గిన మీ కాడ గుదాం చేసి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ క్రొత్త ప్రచారం ఒకటి, నేను డబ్బు తీసుకొని పని చేస్తున్నా అని చెప్పేసి, ఏ నా కొడుకు అన్నాడో నేను డబ్బు తీసుకొని పని చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పు తీసుకొని కొట్టాలి సార్. ఈ విషయం అయితే మీరు గట్టిగా వేయండి సార్. ఈ కొత్త ప్రచారం ఎదుగుతుంది సార్ నా మీద. ఎవరు అన్నారు నీతో డబ్బులు తీసుకొని చేస్తున్నారు? ఎవరన్నారు? వాళ్ళకి తెలుసా? వాళ్ళ పేర్లు ఏమని పేరు చెప్తలేదు సార్. ఎక్కడ చూసినా కూడా డబ్బు కోసం పని చేస్తుందామా, అదే పిచ్చి నా కొడుకు, అదే నేను డబ్బు కోసం పని చేస్తే ఈ రోజు నేను ఇక్కడ నిలబడాల్సిన పని ఏంటి? కాదట సరైన చెప్పు చేయకుండా వాళ్ళ కోసం నేను ఉండాల్సిన పని ఏంటి? ఒక్కరిని మోసం చేయొచ్చు, ఇద్దరిని మోసం చేయొచ్చు, 100 మందిని మోసం చేస్తానా? అది కొంచెమన్నా మైండ్ లేదా అనేటుకోదకే? అంటే ఏం లేదంటే ఇప్పుడు ఏదో విధంగా మిమ్మల్ని డిమారలైజ్ చేయాలి, అంటే మిమ్మల్ని డివైడ్ చేసేయాలి మీ గ్రూప్ అంతా. కష్టపడిన గ్రూప్ను 100 మంది కాదు సార్, కొన్ని ఇటువంటి కుక్కలు ఎన్ని వచ్చి చేసినా కూడా అది పోదు. ఓకే. ఎందుకంటే న్యాయంగా పోరాడుతున్నాం, భగవంతుని ముందు పెట్టుకొని పోరాడుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే సీఎం కాడికి పోవాలి మా బాధ, అన్న మా కాడికి రావాలి, మా బాధ వినాది. అది అన్న బాధ్యత, సీఎం అన్న బాధ్యత అది. అంటే అన్న అంటే నాకు మాట ముందు అన్న వచ్చింది సార్. మా అన్న అయితే కాడు, అందరూ అన్న, ప్రజలన్న. సీఎం అన్న అంటే ప్రజలకు ప్రతి ఒక్కడికి అన్ననే. ఆ సీఎం అన్న మా కాడికి రావాలి, మా బాధ వినాది. కష్టము నష్టము చూసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న. ఈ నమ్మకం నాకున్నది సార్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మీ తదుపరి స్టెప్ ఏంటి? అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? చెప్పం సార్, చేసి చూపిస్తాం. గుడ్. ఓకే, సరే. ఓకే, మీ పోరాటం సక్సెస్ అవ్వాలని మేము మా శ్రావ్య టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీకు ఏ విధంగా వీళ్ళు చేసే పోరాటానికి శ్రావ్య టీవీ అండగా ఉంటుంది. వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకునేంత వరకు శ్రావ్య టీవీ నిరంతరం వాళ్ళతోటే ఉంటుంది. వాళ్ళ సమావేశాలన్నీ కూడా మేము కవరేజ్ చేస్తాము. సో మేము దీన్ని మా ఛానల్లో మేము టెలికాస్ట్ చేస్తూ ఉంటుంటాము. చాలా ధన్యవాదాలమ్మా మా స్టూడియోకి వచ్చినందుకు. ధన్యవాదాలు. మీ డెఫినెట్లీ మీ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.